పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారాన్ని 2:3 నిష్పత్తుల పెట్టుబడులతో చేసి ఉన్నారు. వారికి వచ్చిన మొత్తం లాభంలో 5% అనాథ శరణాలయంకు విరాళంగా ఇచ్చేదారు. మిగిలిన లాభంను పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకునేదారు. క్యూనకు 855 రూపాయలు లాభం వచ్చాను. అయినా వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇది రివర్స్. ఇక్కడ ఇండివిజువల్ ఇచ్చాడు, అంటే ఆన్సర్ ఇచ్చి ప్రశ్న అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం 2:3 నిష్పత్తుల పెట్టుబడులతో చేసి ఉన్నారు అని అన్నాడు. సో 2:3 నిష్పత్తుల పెట్టుబడులతో చేశారు, అందులో 5% అనాథ శరణాలయంకి ఇచ్చారు అన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి సార్, 2 పద్ధతులలో చేయొచ్చు మనం. ఇప్పుడు 100%లో మనకు ఎంత అవుతుంది అని అంటే 100%లో 5% ట్రస్ట్కు తీసేస్తున్నాం ఫస్ట్. పోతిగా బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 95% వస్తుంది. ఇది పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటున్నాం. సో 2:3 అనమాట. పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటున్నాం 2:3. అంటే మొత్తం భాగాలు ఎన్ని సార్? ఇక్కడ 5%, 5 భాగాలకు 95% అయితే నీకు ఎవరిది ఇచ్చాడు ఈ అమౌంట్? క్యూది ఇచ్చాడు కాబట్టి 3. సో 3 భాగాలకు ఎంత అని లెక్క చేస్తే, క్రాస్ చేస్తే 3 × 95/5 చేసుకుంటే ఇది 19 టైమ్స్, అంటే 57% వచ్చింది. అంటే 57% ఎవరిది సార్? ఇది క్యూది. క్యూ అనేవాడికి 57% వచ్చింది. దట్ ఈస్ 855 రూపీస్ అన్నమాట. నేను అడుగుతుంది మొత్తం ఎంత అని అన్నాడు, అంటే 100. సో టోటల్ వచ్చేసి 100%కు ఎంత? ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 855/57. ఇది మీరు ట్రై చేయండి, 1500 వస్తుంది. కొట్టివేతలు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఇచ్చాను. దీని ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు. సో 2:3 అన్నాడు కదా, ఈ 2:3లో ఈయనకు 855 వచ్చినాయి అని అన్నాడు. అంటే 3 భాగాలకు 855 అంటే మొత్తం ఎంత? 2 + 3 సార్, 5 భాగాలకైతే ఎంత? క్రాస్ 5 × 855/3. కొట్టివేతలు కన్వీనెంట్. ఇది 3 ఇక్కడ మనకు 2 టైమ్స్, ఇంకంత 8 టైమ్స్, 5 టైమ్స్. 5 × 285 అంటే 1425 రూపీస్ వాళ్ళు పంచుకున్న అమౌంట్. కానీ మనం పంచుకున్న అమౌంట్ అడగట్లేదు, మొత్తం. అంటే వీళ్ళు పంచుకున్నది ఎంత సార్ అంటే 95%. 95%మే 1425 రూపాయలు. నేను అడిగింది మొత్తం ఎంత? 100%కు ఎంత? క్రాస్ 100 × 1425/95. మీరు ఇక్కడ 5 ఇది 20 టైమ్స్, 5 ఇది 19 టైమ్స్. ఇక్కడ గమనించండి, టేబుల్స్ కంపల్సరీ రావాలి. ఎక్కాలి 20 వరకు రావాలి. రాకపోతే ఇక్కడ అది 19 ఎక్కం చేతనే కొట్టివేయగలగాలి. 19 ఎక్కం చేత కొట్టేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. ఇక్కడైనా 19 ఎక్కమే వస్తుంది. ఇక్కడ వదిలేసాను చూస్తారా, ఇది కూడా 19 ఎక్కంతో వస్తుంది. రైట్, ఇది కట్ చేసుకుంటే 19 ఎన్నిసార్లు వెళ్తుంది సార్? ఇక్కడ 7 టైమ్స్, 132, 133. సో ఇక్కడ మనకు 95 అంటే అగైన్ 5 టైమ్స్, 20 75లు అంటే ఎంత వస్తుంది? సో 1500 రూపాయలు నీ ఆన్సర్ వస్తుంది. సో 1500 రూపీస్ మన ఆన్సర్ వస్తుంది అనమాట. 1500 ఎక్కడ ఉంది సార్? ఇక్కడ. సో 1500 రూపీస్ ఇక్కడ రాలేదు కదా, మిస్ అయినట్టుంది ఇక్కడ. సో 1500 రూపాయలు, ఇది ఒక ఆప్షన్ ఉండాలి కదా. సో 1500 రూపాయలు ఆన్సర్ వస్తుంది.